ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కి స్వాగతం. తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు కల్తీ మద్యం వ్యాపారం సంచలనం కలిగించిందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. ఆదివారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అక్రమ కల్తీ మద్యం తయారీని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. గత పాలనలోనే అధికంగా కల్తీ మద్యం కేసులు నమోదు కావడంతో పాటు కల్తీ మద్యం తాగి చనిపోయిన సంఘటనలు వెలుగు చూసిన విషయాలను గుర్తు చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారీలో పార్టీ ఇన్ఛార్జి ప్రమేయం లేదని విదేశాల నుండి వీడియో ద్వారా జయచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే అక్రమ మద్యం తయారీ కేసులో నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తారని చెప్పారు. వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన వారే ఇలాంటి అక్రమాలకు తెరతీసి పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని ఆరోపించారు. మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో టీడీపీ వర్గీయులు ఉన్నారనే సాక్షి పత్రిక బురద చల్లడాన్ని ఖండించారు. ఎక్కడైనా తప్పు జరిగితే నైతిక బాధ్యతగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే పార్టీ టీడీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో రాచవేటి వారిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున, టీఎన్ఎస్ఎఫ్ గండికోట గణేష్ బాబు, నాదెండ్ల జగదీష్, రామచంద్ర నాయుడు, రామాంజుడు, వట్టికొండ రెడ్డప్ప, వేణుగోపాల్, విద్యాసాగర్, కంచపు రెడ్డప్ప మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇటువంటి వాటిని ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. తెలుగుదేశం పార్టీ ఇటువంటి కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో దాదాపు కల్తీ మద్యం త్రాగి 20 మంది చనిపోయారు. వైసీపీ పీరియడ్లో కల్తీ మద్యం ఆనాడు ఏరులై పారింది. దాదాపు 10,22,756 రూపాయలు అక్రమ మద్యం పట్టుకుని కేసులు పెట్టడం జరిగింది. నాడు వైసీపీ ప్రభుత్వంలో 5,200 కోట్ల రూపాయలు అక్రమ మద్యం వ్యాపార లావాదేవీలు జరిగినాయని చెప్పి సాక్షాత్తు నిర్ధారించడం జరిగింది. చీప్ లిక్కర్లో ప్రతి 3 బాటలకి 1 బాటల్ నాన్ పెయిడ్ డ్యూటీ లిక్కర్ తయారైందని చెప్పి ఆనాడు నివేదికలన్నీ కూడా తేటతెల్లం చేశాయి. సాక్షాత్తు మద్యం కేసులో ఆనాటి ముఖ్యమంత్రి వైపే అన్ని వేళ్లు చూపుతున్నాయి. మన రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు, ఓఎస్డి గారు, అనేక మంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అతని తనయుడు మద్యం కేసుల్లో వైసీపీ పీరియడ్లో ఇరుక్కున్నారు. ఇక్కడ మొలకల చెరువులో నిన్న జరిగినటువంటి సంఘటన వెనక తెలుగుదేశం వర్గీయులు ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున సాక్షి ఛానల్ 2 రోజులుగా వదలగొడతా ఉంది. దాంతో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి లింక్ ఉంది అన్నట్లుగా అబద్ధ ప్రచారం చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో నేరాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఈ సాక్షి ఛానల్కు వేరే పని పాట లేదు. ఏం జరిగినా లోకేష్ చంద్రబాబు నాయుడు ఈ విధంగా కార్యక్రమాన్ని వాళ్ళకు బురద పూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజానికి అక్కడ తెలుగుదేశం పార్టీకి వైసీపీ నుండి వచ్చినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం జెండాలు కప్పుకొని వాళ్ళ పాత బుద్ధులు పోకుండా, వాళ్ళ పాత వాసనలు పోకుండా ఈరోజు అవే కార్యక్రమాలు కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈనాడు చూడండి, అక్కడ జరిగిన సంఘటన, జయచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జ్, ఆయన ఆఫ్రికా దేశంలో నేను ఉన్నాను, నాకు సంబంధం లేదు, నాకు మద్యం వ్యాపారాలతో సంబంధం లేదు అని చెప్పి ఆయన ఖండించారు. అయితే ఆయన పిఏగా ఉన్నటువంటి వ్యక్తి రాజేష్ రెడ్డి, అతను సాక్షాత్తు పీటీఎం మండలంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ చెన్నకేశవరెడ్డి కుమారుడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ మద్యం మాఫియాలో వైసీపీ వాళ్ళ హస్తం ప్రత్యక్షంగా ఉంది. అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం కండవాళ్ళు కప్పుకుంటున్నారు. ఎంతటి స్థాయి వ్యక్తులైనా, ఇన్ఛార్జీలైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా చర్య తీసుకునే ధైర్యం, క్రమశిక్షణ చర్యలు తీసుకునే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. గతంలో ఎన్నో అక్రమాలు జరిగినప్పుడు లేదు నైతిక బాధ్యత వహించి కూడా, గతంలో ఒక 10th క్లాస్ పేపర్ అవుట్ అయింది అని చెప్పి లీక్ అయిన దానికి అప్పటి విద్యాశాఖ మంత్రి ముద్దుకృష్ణనాయుడు గారు నైతిక బాధ్యతతో రాజీనామా చేశారు. ఈ విధంగా నైతిక బాధ్యత వహించి క్రమశిక్షణ చర్యలు తీసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది కనుకనే ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈనాడు ఈ వ్యవస్థీకృత నేరాలన్నింటినీ కూడా బయటికి లాగాం. మీరు అనుకున్నట్లు వీటిని మూసిపెట్టాలంటే బయట వచ్చేదే కాదు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు ఉంటాం. అంతెందుకు వైఎస్ భారతిరెడ్డి గారిని
మా తెలుగుదేశం కార్యకర్త పార్టీ గీత దాటి విమర్శిస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అతన్ని అరెస్ట్ చేయమని. ఆ విధంగా తప్పు ఎవరు చేసినా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునబడతాయి. తొందరలోనే పార్టీ నివేదికలు వచ్చిన తర్వాత పార్టీలో ఏ స్థాయి వ్యక్తుల మీదైనా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇటువంటి కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ ఏనాడు ప్రోత్సహించదు. ఇకనైనా ఆ వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోతే ఆ సాక్షి ఛానల్ కానీ తప్పుడు ప్రచారాలు మానేసి నిజమైన వార్తలు ప్రచారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ విన్నపం చేస్తున్నాను.